డాక్టర్ అన్నది ఒక ఉద్యోగం కాదని అదొక భావోద్వేగం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే దానికి సార్థకత దక్కుతుందన్నారు. ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఫలితం ఉంటుందన్నారు. పారామెడికల్ సిబ్బంది విదేశాల్లో కూడా సేవలందించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. నారాయణపేట జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధిని తీసుకురావు. నిజమైన పేదవాడికి సంక్షేమం అందినప్పుడే, ముఖ్యంగా విద్య వాళ్ళ దగ్గరికి చేరినప్పుడే అభివృద్ధి జరుగుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది. రంగుల గోడలు, అద్దాల మేడలు ప్రభుత్వం నిర్మించగలదు. కానీ ప్రభుత్వానికి అంటే కూడా అందులో ఉండే విద్యార్థులు వాటిని నిర్వహించుకొని అవి భవిష్యత్ మీ తర్వాతి తరాలకు కూడా, మీ తర్వాతి వచ్చే విద్యార్థులకు కూడా వాటిని నాణ్యతతో కూడుకున్న వాటిని మీరు అందిస్తే నిజంగా మనము ఈ విద్యలో రాణించిన వాళ్ళమవుతాం. ఈరోజు ప్రభుత్వం ఎంత చేసినా మీరు వాటిని సద్వినియోగం చేసుకోకపోతే మీరు తిరిగి పేద ప్రజలకు సేవను అందించలేరు. ఇది ఉద్యోగం కాదు. డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఒక భావోద్వేగం. ప్రజలతో మీకు ఒక అనుబంధం, ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఉంటేనే మీరు ఇవి చేయగలరు.